హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఇవాళ స్టోరీలో మనం వచ్చేసి అసలు ఉగాది చరిత్ర ఏమిటి, ఉగాదిని ఎందుకు జరుపుకుంటారు, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి తెలుసుకుందాము. అంతకంటే ముందు మన వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని మాకు అందిస్తారని అనుకుంటున్నాం. అసలు ఉగాది అంటే ఏమిటి? ఉగా అస్య ఆది అంటే ఉగాది. ఉగా అంటే నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్ అని అర్థం. అలాగే ఆది అంటే మొదలు అని అర్థం. ప్రపంచ జన్మాయుష్యులకి వచ్చిన మొదటి రోజు కాబట్టి ఈ పండుగ ఉగాది అయ్యింది. భారతదేశ సాంప్రదాయం ప్రకారం శుక్ల పాడ్యమి అనగా ఉగాది రోజున సృష్టి ఏర్పడిందని పురాణ ఐతికంగా చెప్పబడింది. ఒకసారి సోమకుడు అనే రాక్షసుడు వేదాలను హరిస్తాడు. అప్పుడు విష్ణువు మత్స్యావతారంలో అతడిని హరించి ఆ వేదాలను బ్రహ్మకు అప్పగిస్తాడు. ఆయనకు ప్రీతిగా ఉగాది పండుగ ఆచరణలోకి వచ్చింది అని పురాణ ప్రతీతి. శాలివాహన చక్రవర్తి శుక్ల పక్ష పాడ్యమి నాడే పట్టాభిషిక్తుడే తన శౌర్య పరాక్రమాలతో బాసిల్లారని, ఆ కారణంగా కూడా ఉగాది జరుపుకుంటారని చెప్పి వృత్తాంతం ఉంది. అంతేకాకుండా ఇదే రోజున బ్రహ్మ విశ్వాన్ని సృష్టించాడని, అందుకే ఈ రోజును కొత్త సంవత్సరాదిగా అంటే ఉగాదిగా జరుపుకుంటారని చరిత్రలు చెబుతున్నాయి. తెలుగు వారికి అత్యంత ప్రీతికరమైన ఈ పండుగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల్లో ఎంతో ఎక్కువగా జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల్లో ఈ పండుగను ఉగాదిగా పిలిస్తే, మహారాష్ట్రలో గుడి పాడ్వా అనే పేరుతో పిలుస్తారు. అలాగే తమిళనాడులోని పూత్తాండు అనే పేరుతో పిలుస్తారు. ఈ పండుగను ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలిచినా చేసుకునే విధానంలో మాత్రం పెద్ద తేడా లేదనే చెప్పాలి. మన ఆంధ్రప్రదేశ్లో ఇదే రోజున పంచాంగ శ్రవణం వినడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఆ రోజు మన రాశి ఫలితాలను బట్టి మనకు జరిగే మంచి చెడు, మనం ఏదైనా చేయాలి అనుకుంటే అది చేయవచ్చా చేయకూడదా అనేది ఈ రోజు మనం వినే పంచాంగ శ్రవణం ద్వారా మనకు తెలుస్తుంది. ఇప్పుడు అసలు ఉగాది పండుగను ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం. సాధారణంగా మన ఇళ్లలో ఏదైనా పండుగ వస్తుంది అంటే వారం రోజుల నుండి ఆ పండుగ పనులు చేయడం మొదలు పెడతారు. అలాగే ఈ పండుగకు కూడా కొంచెం ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే ఇది సంవత్సరాది అనగా ఇక్కడ నుండి మనకు తెలుగు సంవత్సరం మొదలవుతుందని అందరూ అనుకుంటారు. కాబట్టి కొత్త బట్టలు కట్ట కొనుగోలు చేసి పెట్టుకుంటారు. అలాగే పండుగ రోజున పొద్దున్నే లెగిచి ఆడవాళ్ళు వాకిలి కట్ట తుడుచుకుని శుభ్రం చేసుకుని, గుమ్మానికి మామిడాకులు కట్టుకొని స్నానాలు చేసి కొత్త బట్టలు ధరిస్తారు. అంతేకాకుండా కొంతమంది అదే రోజున పిండి వంటలు కూడా వండుకొని ఎంతో ఆనందంగా ఉంటారు. ఫ్రెండ్స్, అసలే ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ఉన్న రుచుల గురించి తెలుసుకుందాం. ఉగాది రోజు ఎక్కువ ప్రాధాన్యత పొందే పదార్థం ఈ ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా తయారు చేసే ఈ పచ్చడి జీవితంలో వచ్చే చేదు, మంచి, చెడులను సూచిస్తుంది. జీవితంలో అన్ని అనుభవాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంటుంది. ఇందులో వేసే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క అర్థాన్ని మనకు తెలియజేస్తుంది. ఇందులో వేసే బెల్లం అనగా తీపి ఆనందానికి ప్రతీక. అలాగే ఉప్పు ఉత్సాహానికి, రుచికి ప్రతీక. వేప పువ్వు అనగా చేదు. మన జీవితంలో మనం ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొంటాం. అలాంటి చేదు అనుభవాలకు ప్రతీకగా దీన్ని సూచిస్తారు. చింతపండు అనగా పులుపు. మనం ఎప్పటికప్పుడు పరిస్థితులకు ఎప్పుడు ఎలా వ్యవహరించాలా అనేది ఇది నేర్పుతుందని అంటారు. మామిడికాయ మనం కొత్త సవాళ్లను ఎదుర్కోవాలి అని అర్థం. అలాగే చివరిగా కారం. కొన్ని క్షణాలలో మనం మన విచక్షణను కోల్పోతూ ఉంటాం. అలాంటి వాటికి సూచికగా ఈ కారాన్ని చెప్తూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ వీడియో. నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేశాను. మీకు ఇంకా దీని గురించి ఏమైనా తెలిస్తే నాకు కామెంట్స్లో తెలియజేసుకోండి. అలాగే మీరు పండుగని ఎలా జరుపుకున్నారో నాకు ఖచ్చితంగా తెలియజేయండి. అలాగే మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.